హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రొయ్యల కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. దీనికి ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాము. ముందుగా అయితే రొయ్యలు, చాక రొయ్యలు అంటారు, చిన్న రొయ్యలు. ఇవైతే కర్రీకి చాలా బాగుంటాయి, బిర్యానీకైనా కూడా ఆ రొయ్యలు తెచ్చుకోండి. దీనికి ముందుగా 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ పోసుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, మనం కట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా కరివేపాకు, పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి. రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేగాలి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ ఎంత వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అందుకని ఎప్పుడైనా కూడా ఆనియన్స్ బాగా వేగాలి, ఏ కర్రీ అయినా కూడా. అప్పుడు ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా 2-3 సార్లు తిప్పుకుంటూ ఇవి బాగా ఉడికే వరకు ఉడకబెట్టాలన్నమాట. ముక్కలన్నీ కొంచెం స్మాష్ అయ్యేటట్టు ఉండాలి. ఈ విధంగా రొయ్యల్ని ముందుగా మనం 2 సార్లు శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసుకుని దాన్ని అందులో వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఎగరబెట్టుకుని తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని ముందుగా ఈ రొయ్యలన్నిటిని ఉడకబెట్టుకుని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెష్గా చేసుకుంటే, లేకపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా పెట్టుకుని ఎప్పుడైనా మనం కావాల్సినప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు. ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ రొయ్యలను కూడా వేసేసి అందులోకి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ కూడా వేసేసుకుని అవన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేంత వరకు బాగా ఈ విధంగా కదుపుకుంటూ బాగా ఉడకబెట్టుకోవాలి. ఫైనల్గా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇందులోకి కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికిపోతుంది కొద్దిసేపటికి. దీని మీద మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి, కొంచెం దగ్గరగా. అప్పుడు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కర్రీని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.